కర్రిగుట్టలో సిఆర్పీఎఫ్ శిక్షణా శిబిరం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 700 ఎకరాల్లో సిఆర్పీఎఫ్ శిక్షణా శిబిరం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అలాగే వన్యప్రాణి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి లభిస్తోందని కేంద్రం అంచనా వేస్తోంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న కర్రిగుట్ట ప్రాంతం మావోయిస్టుల నిర్మూలన కోసం ఆపరేషన్ కగార్ను చేపట్టారు. ఈ ప్రాంతంలో ఎంతోమంది మావోయిస్టులను ఎన్కౌంటర్లో హతమార్చారు. నక్సలైట్లకు కంచుకోటగా ఉన్న కర్రిగుట్టలో వరుస ఎన్కౌంటర్ల తర్వాత ఇప్పుడు సిఆర్పీఎఫ్ శిక్షణా శిబిరం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది కేంద్రం. కర్రిగుట్టలో సిఆర్పీఎఫ్ శిక్షణా శిబిరం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 700 ఎకరాల్లో సిఆర్పీఎఫ్ శిక్షణా శిబిరం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అలాగే వన్యప్రాణి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి లభిస్తోందని కేంద్రం అంచనా వేస్తోంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న కర్రిగుట్ట ప్రాంతం మావోయిస్టుల నిర్మూలన కోసం ఆపరేషన్ కగార్ను చేపట్టారు. ఈ ప్రాంతంలో ఎంతోమంది మావోయిస్టులను ఎన్కౌంటర్లో హతమార్చారు. నక్సలైట్లకు కంచుకోటగా ఉన్న కర్రిగుట్టలో వరుస ఎన్కౌంటర్ల తర్వాత ఇప్పుడు సిఆర్పీఎఫ్ శిక్షణా శిబిరం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది కేంద్రం.